హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంకో కోడ్ నేర్చుకుందాం. ఈ కోడ్ అనేది చాలా సింపుల్. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్‌లో ఈ క్వెషన్ అడుగుతూ ఉంటారు. బట్ చాలా సింపుల్. అంటే మనం దీన్ని 3-4 స్టెప్స్‌లో సాల్వ్ చేయొచ్చు. అది ఎలా ఈ కోడ్ ఏందంటే ఇది ఇన్‌పుట్ ఇలా నంబర్స్ అండ్ డిజిట్స్ కంబైన్డ్‌గా ఇచ్చి ఇలా జీరోస్‌ని నంబర్స్‌ని అడుగుతా ఉంటారు. ఆర్ నంబర్స్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆర్ జీరోస్ ఆర్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో, ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఎలా అంటే యాహ్! ఫ్రెండ్స్ మీకొకటే చెప్తాను. ఎక్కువ మీరు ఆన్‌లైన్ జావా కంపైల్‌లోనే ప్రాక్టీస్ చేయండి కోడింగ్ రిలేటెడ్. ఎందుకంటే మాక్సిమం ఆన్‌లైన్ కంపైర్‌లోనే చేయమని చెప్తారు గదా! అది కూడా మీకు హ్యాండ్స్ ఆన్ అవుతుంది. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌గా క్రియేట్ చేద్దాం. ఓకేనా? స్ట్రింగ్ హ్మ్. యెస్. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. యెస్ అనే కాదు. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఆహ్, ఓకే. ఓహ్! సారీ. ఆహ్, 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 1 మినిట్. యాహ్! స్ట్రింగ్ యెస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని మనం ఒక మెథడ్ రిప్లేస్ ఆల్ అని చెప్పి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌లో మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే యెస్ డాట్ రిప్లేస్ ఆల్. ఓకే. ఆహ్, రిప్లేస్ ఆల్. మనం రిటర్న్స్ ఏంది? నేనేం చేస్తున్నంటే ఇక్కడ నేను జీరోస్ ఈ నంబర్స్‌లో నాకు జీరోస్ మాత్రమే కావాలి. అప్పుడేందంటే రిటర్న్ టైప్ స్ట్రింగ్ జీరోస్. నాకు జీరోసే కావాలి గదా! జీరోస్. ఓకే. సో, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఎలా చేసామంటే ఆహ్, యాహ్! చెప్తా. సీ హియర్ we can take only zeros using the symbol and zero. దిస్ మీన్స్ అంటే ఇది ఎలా అంటే ఓన్లీ జీరోస్ మాత్రమే ఈ జీరోస్ దాంట్లో స్టోర్ అయిపోతాయి. ఈ వేరియబుల్‌లో స్టోర్ అయిపోతాయి. నెక్స్ట్ సేమ్ థింగ్ మన ఆల్ఫా ఐ మీన్ డిజిట్స్‌ని గూడా మనం తీసుకుందాం నంబర్స్‌ని. ఓకే. సేమ్ థింగ్. ఓకే. మళ్ళీ నేను రాసాగండి. యెస్ డాట్ సేమ్ మెథడ్ రిప్లేస్ ఆల్ సారీ రిప్లేస్ ఆల్. ఓకే. ఇప్పుడు మనం దేంట్లో స్టోర్ చేద్దాం? డిజిట్స్. ఓకే. సారీ డిజిట్స్ కాదు నంబర్స్. ఓకే. ఇప్పుడేందంటే మనకు ఓన్లీ నంబర్స్ కావాలి. డిజిట్స్‌లో మనకు ఓన్లీ నంబర్స్ కావాలి కదా! సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆహ్, సింబల్ 1-9, 1-9 డిజిట్స్ మొత్తం ఇందులో స్టోర్ అయిపోతాయి. ఓకేనా? దెన్ మనం ఏం చేయలేదు. జస్ట్ ఇప్పుడేంది మనం రైట్ సైడ్ మూవ్ చేద్దాం జీరోస్‌ని. సో, ఏం చేద్దాం జస్ట్ జీరోస్ ఐ మీన్ నంబర్‌ని యాడ్ చేద్దాం నంబర్‌తోనే జీరోస్. ఓకే. దీన్ని మనం ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా! స్ట్రింగ్ రిజల్ట్. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. ఓకే. జస్ట్ రన్ చేద్దాం. సీ జీరోస్ అన్నీ రైట్ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే జస్ట్ ఇది చేంజ్ చేస్తే సరిపోతది. జీరోస్ లెఫ్ట్ సైడ్. దట్స్ ఇట్. చూడండి లెఫ్ట్ సైడ్ అయిపోతాయి. చూడండి. అంటే ఫస్ట్ ఏమనుకుంటారు ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇలా అదొక టెన్షన్ ఉంటుంది. బట్ చూడండి జస్ట్ మనం 3-4 స్టెప్స్‌లోనే మనం సాల్వ్ చేసాం. చాలా సింపుల్‌గా. దెన్ డైరెక్ట్ ఇప్పుడు ఇది ఈ స్టెప్ కూడా మనం తీసేయొచ్చండి. ఎలా అంటే డైరెక్ట్ ఇక్కడ ఇయ్యొచ్చు. జీరోస్ ఎస్ నమ్ జీరోస్‌ని ఇక్కడ మూవ్ చేసినాం. ఇక్కడ సో, సింపుల్ అండి. ఇలాగనే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కోడింగ్ అనేది చాలా సింపుల్. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఎలాంటి నర్వస్‌గా ఫీల్ కావడం ఇంటర్వ్యూస్‌లో చేయకపోవడం లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ మనకి ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఏందంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. మీకు వీలైతే మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.